వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మనం మన ఫోన్లో నుంచి కూడా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా ttd.ap.government వెబ్సైట్లోకి వెళ్తే ఇలా వస్తుంది. ఇక్కడ కింద వైకుంఠ ద్వార దర్శనం అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీతో లాగిన్ అయిన తర్వాత ఒక్కోసారి ఇలాగా క్యూ లైన్ లో ఉన్నట్టు చూపిస్తుంది. మనకి స్వామివారు గంటతో ఆహ్వానం పలికేశారు. ఇలా వస్తుంది. తర్వాత మనం అక్కడ ఆ 11 డీటెయిల్స్ చదువుకొని చెక్ బాక్స్ క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ జనరల్ డీటెయిల్స్ లో ఈమెయిల్ అడ్రస్, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ కింద పిలిగ్రిమ్ డీటెయిల్స్ లో మీరు దర్శనానికి ఎంతమంది వెళ్ళాలనుకున్నారు సెలెక్ట్ చేసుకోండి. మినిమం 4 ఇచ్చారు లిమిట్. నేను 4 సెలెక్ట్ చేశాను. ఇక్కడ 4 మెంబర్స్ వి నేమ్, ఏజ్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్ అండ్ ఫోటో ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద సెలెక్ట్ దర్శన్ డేట్ అని ఉంది కదా, సెలెక్ట్ చేస్తే డేట్స్ ఓపెన్ అవుతాయి. December 30, 31 అండ్ January 1 ఇచ్చారు. సో ఆల్ సేవాస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే లక్కీ డిప్ కాబట్టి ఏదైనా సెలెక్ట్ అవ్వచ్చు. మనం ఓన్లీ ఒకటి సెలెక్ట్ చేస్తే రావచ్చు, రాకపోవచ్చు. సో 3 సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన రివ్యూ చూపిస్తుంది. అక్కడ కూడా కంటిన్యూ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ అయిపోతుంది. మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ మెయిల్ ఐడికి పెడతారు, మెసేజ్ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఓకే చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. December 2 లక్కీ డిప్ తీస్తారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటారు. అందరికీ ఆ స్వామి దర్శనం కలగాలని కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా.